అస్మశ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణం వందే జగద్గురుం. కర్ణలంబితకదంబమంజరీ కేసరారుణకపోల మండలం నిర్మలం నిగమభాగగోచరం నీలిమాన అవలోకయామహే. సాచి సంచిలిత లోచనోత్పలం సామ్యకుట్మలిత కోమలాధరం వేగవల్గితకరాంగుళీముఖం వేణునాదరసికం భజామహే. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం. ఆదిపర్వంలో అంశావతార పర్వం అనేటటువంటి ఉపపర్వంలో మనం ఇప్పుడు ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 63వ అధ్యాయం ఉపరిచర మహారాజు యొక్క చరిత్ర, వ్యాసుని యొక్క జననంతో మనం ఈ శ్రీమన్మహాభారతం యొక్క కథ మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. రాజీ పరిచరో వామ ధర్మనిత్యో మహీపతి బభూవ మృగయాం గంతుం సదా కిల ధృతవ్రతః అని. అంటే వైశంపాయనుడు ఈ రకంగా చెప్తున్నాడు వీళ్ళందరికీ కూడా. ఓ జన్మేజయ మహారాజా, నిత్యం ధర్మం అనుసరిస్తూ వేటకు వెళ్ళడం అన్నది నియమంగా పెట్టుకున్నటువంటి ఆ ఉపరిచరుడు అనేటువంటి రాజు ఉండేవాడు. సచేది విషయం రమ్యం వసు పౌరనందనః ఇంద్రోపదేశాజ్ఞగ్రాహ రమణీయం మహీపతి అని. అంటే ఆ పౌరవ నందనుడైనటువంటి ఆ ఉపచర వసు అనేవాడు ఇంద్రుని యొక్క సలహాపై చేది రాజ్యాన్ని స్వీకరించడం జరిగింది. ఆ విధంగా ఆయన శస్త్రాలన్నీ వదిలి ఆశ్రమంలో తపోనిష్టలో ఉన్నటువంటి అతనిని చూసి ఈ రాజు తన తపస్సుతో ఇంద్ర పదవికి అర్హుడవుతాడని భావించి ఇంద్రాది దేవతలంతా కూడా అతనిని సమీపించి శాంతిపూర్వకంగా అతని చేత తపస్సు మాన్పించడం జరిగింది. అయితే దేవత అందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. రాజా, ఈ భూమి మీద ధర్మం సంకరం కాకూడదు. నీవు ధర్మాన్ని ఆచరిస్తే ఈ లోకమంతా కూడా ధర్మాన్ని ఆచరిస్తుంది. అందుకని రాజా, ఈ లోకంలో నిత్యం సావధానుడు అయి ధర్మాన్ని రక్షించు. అలా ధర్మయుక్తుడు అయిన నీవు శాశ్వత పుణ్యలోకాలను పొందుతావని ఆ ఇంద్రాది దేవతలు ఇంద్రుడు కూడా చెప్పడం జరిగింది. అయితే నరాధిప, స్వర్గంలో ఉండేటటువంటి నాకు భూమిపై ఉండేటటువంటి నీకు మిత్రత్వం ఉంది. ఈ భూమిపై నీకు ఇష్టమైనటువంటి అందమైన దేశంలో ఏదైనా సరే నువ్వు స్వీకరించి నువ్వు అక్కడ హాయిగా ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే చేది దేశం పశువులకు హితమైనది కాబట్టి, పవిత్రమైనది కాబట్టి, ధనధాన్య రాశ ఉన్నది కాబట్టి, స్వర్గం వలె రక్షింపదగినది కాబట్టి, సౌమ్యమైనది కాబట్టి, భూ సంబంధమైనటువంటి భోగ్యగుణాలతో కూడి ఉంది కాబట్టి, సంపన్నమైనదిగా ధనరత్నరాదులతోటి బంగారంతో నిండినది కావున నీవు అక్కడికి వసించు. అక్కడ పల్లెలన్నీ కూడా ధర్మశీలం కలవి. సత్పురుషులంతా కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది అక్కడ. అందుకని స్వేచ్ఛగా సంచరించేవారు కూడా అసత్యమాడరు. అందుకని ఇక తక్కిన వారి విషయంలో చెప్పాలా అని ఈ విధంగా హితం కోరినట్లుగా నువ్వు ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడ వాసం చేయవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే అట్లాగే ఆయన విమానాన్ని కూడా ఒకటి ఇవ్వడం,
ఇది స్ఫటిక నిర్మితమైనదని, దేవతలు మాత్రం దీనిని ఉపయోగించేది కాబట్టి ఇదే నీకు ఆకాశంలో సదా సిద్ధంగా, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీకు సిద్ధంగా ఇది ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే మానవులందరిలో నీ ఒక్కడివే శ్రేష్టమైన ఈ విమానాన్ని ఎక్కి రూపుదాల్చినటువంటి దేవుడిలా ఆకాశంలో సంచరింపగలవు అని చెప్పడం జరిగింది. అట్లాగే వాడని పద్మాలు ఉండేటటువంటి వైజయంతి అనేటువంటి మాల నీకు ఇస్తున్నాను. అది యుద్ధంలో ఆయుధాల వల్ల దెబ్బ తగలకుండా నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉపచరిత వసువు అనే ఆయనకి ఈ ఇంద్రుడు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. రాజా, ఇంద్రమాలగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ మాల చాలా గొప్పదయ్యా. దీనిని పోలినది వేరొకటి లేదు. ఈ ఇంద్రమాలతో నిన్ను అందరూ గుర్తించడం జరుగుతుంది. వృత్రాసురుని చంపినటువంటి ఇంద్రుడు ఆ రాజుకు ఒక వేణిముష్టిని, అంటే వెదురు కర్ర ఇవ్వడం జరిగింది. ఇది కోరికలు తీరుస్తుంది, సజ్జలను రక్షిస్తుంది అని ఆ రాజు ఇంద్రునికి గౌరవార్థం ఆ కర్రను భూమి మీద ప్రతిష్ఠించి పూజించడం జరిగింది. 1 సంవత్సరం గడిచిన తర్వాత అప్పటి నుండి నేటి వరకు రాజశ్రేష్ఠులు ఆ రాజు చేసినట్లుగా యష్టి ప్రవేశం చేయడం జరిగింది. అట్లాగే యష్టి ప్రవేశం జరిగిన మరుసటి రోజున దానికి ఉత్సవం చేస్తారు. దానిని గంధమాల్యాలతోటి, అలాగే భూషణాలతోటి అలంకరించడం, పూలదండలతో కప్పడం, యథావిధిగా హంసరూపంలో ఉన్నటువంటి ఈశ్వరునిగా పూజించడం ఇత్యాది కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ ఉంటారు. అట్లాగే మహేంద్రుడు ఆ వసురాజుపై ప్రీతితో స్వయంగా హంసరూపం దాల్చి అతడు చేసిన సౌమ్యమైన హితను, ఏదైతే ఉందో హితమైనటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రహించి సంతుష్టుడై ఇలా చెప్పడం జరిగింది. చేదిరాజు ఉపరిచిత వసువు చేసినటువంటి ఏదైతే ఉందో ఆ పూజ, ఆ చేసిన ఆ ఉత్సవం ఏదైతే ఉందో అవన్నీ కూడా విజయ సంపన్నులు అవడానికి, వారి రాజ్యాల సంపదతో విజయాలతో వెలసడానికి అది కారణమైనట్టుగా మనకి ఈ ఇంద్రుని యొక్క అభీష్టంగా మనకు తెలుస్తోంది. ఆ విధంగా ఆ రాజుల ఏలుబడిలో జనపదాలు క్రమక్రమంగా ఉన్నతిని పొందడం, ఇలా అని మహేంద్రుడు ఉపరిచితమైన వసువునకు ప్రీతితో సత్కరించడం, భూమిరత్నాధానాదులతో ఇంద్రోత్సవాన్ని చేసినట్లుగా మానవులు పరదాన మహాయజ్ఞాల చేత పూజనీయులవుతారు అని చెప్పడం, ఇలా ఇంద్రునిచే పూజింపబడిన ఆ వసువు చేది దేశంలో ఉండి ఈ భూమిని ధర్మపరంగా పరిపాలించసాగడం జరుగుతుంది. అట్లాగే ఇంద్రుని మీద ప్రీతితో చేదిరాజు అయినటువంటి వసువు ప్రతి సంవత్సరం కూడా ఇంద్రోత్సవం అనేటటువంటిది చేయడం, అనంతరం అతనికి మిక్కిలి బలశాలైనటువంటి 5 కుమారులు కలగడం జరిగింది. అయితే వసురాజు తన కుమారులకు వివిధ రాజ్యాలకు అభిషిక్తులు చేయడం, అందులో మహారథికుడైనటువంటి బృహద్రథుడు మగధ రాజ్యానికి రాజుగా ప్రఖ్యాతిగాంచడం, అట్లాగే ప్రత్యగ్రాహుడు అనేవాడు 2వ వాడు, 3వ వాడైనటువంటి కుశారంభుడు మణివాహనుడు అని కూడా అనడం, 4వ వాడిని మానేయుడు, 5వ వాడు యదు, అట్లాగా ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఉండడం. జనమేజయ గొప్ప తేజోవంతుడు రాజర్షి అయినటువంటి ఉపరిచర వనువు ఎవరైతే ఉన్నారో అనే కుమారులు ఎవరైతే ఉన్నారో తమ తమ పేర్లు, నగరాలను, దేశాలను ఏర్పాటు చేయడం, వారి ఆ ఏర్పాటు చేసి అవే దేశాలుగా పేరు కాంచటం, అవన్నీ వివరించడం జరిగింది. అయితే వసురాజు కుమారులు 5 వేరువేరు రాజ్యాలను పాలిస్తూ వేరువేరుగా తమ సనాతన వంశ పరంపరను కొనసాగించడం, చేదిరాజు అయినటువంటి వసువు మాత్రం తిరుగుతూ ఆకాశంలోనే ఉండడం, గంధర్వులు అప్సరస్సులు ఆ మహాత్ముని సేవించడానికి వచ్చి రావడం, ఆకాశంలో సేనైవ చరించేటటువంటి అతనికి ఉపరిచవనం అనేటటువంటి పేరు ప్రసిద్ధి చెందడం కలిగింది. పూర్వం చేదిరాజ్యంలో సుక్తిమతి అనే ఉపనది ప్రవహిస్తూ ఉండేది. కోలాహలం అనేటువంటి పర్వతం చైతన్యం పొంది కామవశం వల్ల ఆ దివ్య రూపధారిణి ఆ నదిని అడ్డగించడం జరిగింది. అట్లాగా అప్పుడు వసురాజు ఆ కోలాహలుని తన కాలితో తనడం, ఆ దెబ్బపై ఏర్పడిన రంధ్రం నుండి ఆ నది ప్రవహించడం జరిగింది. కోలాహలుడు ఆ నదీ గర్భంలో ఒక పుత్రికను కనడం,
అతని నిర్బంధం నుండి విడిపించడం వల్ల ప్రసిద్ధురాలైనటువంటి ఆ నది తన పిల్లలను ఇద్దరిని వసురాజుకు అప్పగించడం జరిగింది. అయితే ధనదాత శత్రుదమనుడు అయిన వసురాజు వారిలో మగవారిని తన సేనాధిపతిగా చేయడం జరిగింది. అట్లాగే కన్య అయినటువంటి ఆ గిరికను తన భార్యగా చేసుకోవడం జరిగింది. వసురాజు భార్య ఆ గిరిక భోగార్హమైనటువంటి ఋతుకాలంలో శుచిగా పుత్ర సంతానం అభిలాషం విన్నవించింది. అదే రోజున వసురాజు తండ్రి క్రూరమృగాలను సంహరింపడానికి వసురాజును ఆదేశించడం, తండ్రి ఆదేశాన్ని కాదనలేక చక్కని రూపసంపద కలిగినటువంటి సాక్షాత్తుగా లక్ష్మీదేవి వలె ఉండేటటువంటి గిరికని తలుచుకుంటూ వేటాడడం జరిగింది. అయితే అది వసంతకాలం అవటంతో అశోకాలు, చంపకాలు, మామిళ్ళు, మాధవీలతలు, పున్నాగలు, కర్ణికాలు, అలాగే వకుళాలు, దివ్య పాటలాలు, నాగకేశరాలు, నారికేళాలు, చందన వృక్షాలు, అడ్డు వృక్షాలు మొదలైన వృక్షాలతో, పువ్వులతో, పళ్లతో నిండి కోకిలం మధుర స్వరాలతోటి ఆ కోకిల మధుర స్వరంతో తుమ్మెదల జుంకారంతో ఆ వనమంతా చైత్రరథంలా ఏర్పడడం జరిగింది. అలాగా ఆ వాతావరణంలో మన్మధాయుతుడైనటువంటి బాధపడుతూ రాజు గిరికను చూడలేక ఇచ్ఛానుసారంగా తిరుగుతూ ఉండడం జరిగింది. ఇలా తిరుగుతూ వసురాజు పూలతో నిండిన శాకాగ్రాలతో చిగురుటాకులతో శోభిల్లుతున్నటువంటి ఒక అందమైనటువంటి అశోక వృక్షాన్ని చూడడం జరిగింది. ఆ చెట్టు కింద నీడలో రాజు సుఖంగా కూర్చున్నాడు. పూల యొక్క మకర సుగంధాలతో నిండినటువంటి చక్కని గాలి అతని మనసును ఆహ్లాదపరుస్తూ ఉండడం జరిగింది. మనోహరమైనటువంటి గాలి సోగానే అతని మనసులో ఆనందంతో సంభోగం చేయాలని అభిలాష కలగడం, అక్కడి నుండి బయలుదేరి వనంలో వెళుతూ ఉండడం అతనికి ఒక రేత కలగడం జరగడం జరిగింది. అయితే స్థితమైనటువంటి ఈ ఆ రేతస్సు వ్యర్థం కాకూడదని భావించి రాజు దాన్ని ఒక ఆగుతప్పులో తీసుకోవడం, అట్లాగే కలించినటువంటి రేతస్సును వృధా కాకుండా ఆ భార్య యొక్క ఋతుకాలం కూడా వ్యర్థం కాకుండా ఉండాలని మళ్ళీ బాగా ఆలోచించి ఆ రేతస్సు నిష్ఫలం కాకూడదని ఒక నిశ్చయానికి రావడం, భార్యకు పంపడానికి ఇది సమయమని భావించి ఆ శుక్రాన్ని అభిమంత్రించి ధర్మ మార్గంలో సూక్ష్మత్వంగా నిలిపిన ఒక రాజు తనకు దగ్గరలో ఉన్నటువంటి డేగను సమీపించి, సౌమ్య, నీవు ఈ శుక్రాన్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళి గరికకు ఆమెకి ఋతుకాలం అని చెప్పడం, అప్పుడు ఆ డేగ దానిని కాళ్ళ మధ్యన పెట్టుకొని వేగంగా ఎగిరడం, ఆ డేగ వేగంగా ఆకాశ మార్గంలో ఎగురుతూ ఉంటే మరో డేగ దాన్ని చూచిన వెంటనే మాంసమును భ్రమించి దాన్ని వెంబడించడం, ఆ రెంటికి ఆకాశంలో ప్రచండ యుద్ధం జరగడం, ఆ రెండు యుద్ధం చేస్తుండగా ఆ శుక్రం కాళ్ళ మధ్య నుండి జారి యమునా నదీ జలాల్లో పడడం, ఆ నదిలో బ్రహ్మశాపం వల్ల ఆద్రిక అనేటటువంటి అప్సర చేప రూపంలో నివసిస్తూ ఉండడం, ఆ డేగ కాలి నుండి జారిపడినటువంటి వసురాజు వీర్యాన్ని వేగిరంగా వచ్చి చేప రూపంలో ఉన్నటువంటి ఆద్రిక స్వీకరించడం, 10 నెలల తర్వాత ఒకనాడు ఆ చేపను జాలరులు బంధించడం, అప్పుడు దాని ఉదరం నుండి ఒక కన్య ఒక పురుషుడు బయటకు రావడం జరిగింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సంఘటన చూసి ఆ పల్లెవారు రాజును సమీపించి, రాజా, ఈ చేప గర్భం నుండి 2 మనుషులు జన్మించారు మరి అని అడగడం అని ఆయనకి నివేదించడం జరిగింది. ఉపరిచేత వసువు వారిలో మగశిశువుని స్వీకరించడం, అతడే మత్స్యరాజు అయ్యాడు. అతడు ధర్మాత్ముడు, సత్య పరిపాలకుడు కూడా. అలాగే పశుపక్షాది జాతులతో పుట్టిన మానవులందరికీ జన్మనిచ్చినటువంటి ఆ శాపం నుండి విముక్తి పొందిన ఏదైతే ఉందో ఆ మునుపు బ్రహ్మ చెప్పినట్లుగా అప్సర ఆ పిల్లలను ప్రసవించిన వెంటనే శాప విముక్తిని పొందింది. అచ్చురూపాన్ని విడిచి దివ్య రూపాన్ని పొంది సిద్ధచారణలో సంచరించేటువంటి ఆకాశ మార్గంలో వెళ్ళిపోవడం జరిగింది. అయితే చేపగర్భం నుండి పుట్టినటువంటి ఆ మత్స్యగంధం గల ఆ కన్యను వసురాజు దాసరాజుకిచ్చి పెళ్లి చేయడం జరిగింది. అయితే మత్స్యగంధి ఆమె పేరు. చక్కని రూపం, బలం కలిగిన అన్ని మంచి గుణాలతో ఉన్నటువంటి ఆ సత్యవతి చేపలు పట్టేవారిలో జీవించడం వల్ల ఆ పేరు సత్యవతి పేరు మత్స్యగంధిగా మారడం జరిగింది. అయితే తండ్రికి సేవ చేయడం కోసం తండ్రి నావను నడుపుతూ ఉండడం జరిగింది. సిద్ధులు కూడా కోరే రూపం కలిగినటువంటి ఆమెను ఒకసారి తీర్థయాత్ర చేస్తూ పరాశరుడు చూడడం జరిగింది. అందమైనటువంటి చిరునవ్వు,
దివ్యమైనటువంటి రూపము కలిగినటువంటి ఆ సత్యవతిని చూడగానే ధీమంతుడు మునిపొంగవుడు అయినటువంటి పరాశరునికి ఆమెపై కోరిక కలిగింది. కళ్యాణి నాతో సంగమించు అని తన కోరికను చెప్పడం, అప్పుడు ఆమె ఇలా అంది: పూజ్యుడా, ఈ నది ఒడ్డున ఉన్నటువంటి ఆ ఋషులను చూడు, మీరు చూస్తుండగా మన కలయిక ఎలా జరుగుతుంది అని ఆమె అలా అనగానే సమర్థుడైనటువంటి పరాశరుడు మంచును సృష్టించడం, దాని చేత ఆ ప్రదేశం అంతా చీకటి కమ్మినట్లు అవడం, ఆ మహర్షి సృష్టించినటువంటి ఆ మంచును చూసి ఆమె ఆశ్చర్యపడడం, సిగ్గుపడడం జరిగింది. అయితే సత్యవతి ఇలా అంది: పూజ్యుడా, ఎల్లప్పుడూ తండ్రి అధీనంలో ఉండే కన్యను నేను, అది గ్రహించవలసింది నువ్వు. అనగా నీతో కలయిక వల్ల నా కన్యాత్వం దూషితమైంది కదా ద్విజోత్తమ. కన్యాత్వం చెడిన తర్వాత ఇక నేను ఇంటికి వెళ్ళజాలను. బుద్ధిమంతుడా, ఈ స్థితిలో నేనిక జీవించి ఉండలేను. ఇదంతా బాగా ఆలోచించి తర్వాత చేయదగింది చెయ్యి అని చెప్పడం జరిగింది. ఇలా పలికిన సత్యవతితో ప్రసన్నుడైనటువంటి పరాశరుడు ఈ విధంగా చెప్పడం జరిగింది: నా ఇష్టాన్ని చేకూర్చిన నీవు కన్యగానే ఉంటావు. నీకు కావలసిన వరాన్ని కోరుకో అని చెప్పడం, నా అనుగ్రహం మునిపెన్నడు ఇలాగా వ్యర్థం కానట్టుగా ఉంది అందుకని చెప్పడం. ఈ విధంగా అతడు అలా చెప్పాక సత్యవతి తన శరీరం సుగంధభరితం కావాలని వరం కోరింది. పూజ్యుడైనటువంటి పరాశరుడు ఇహలోకంలో ఆమె కోరుకున్న దాన్ని అనుగ్రహించడం జరిగింది. అలా వరం పొందిన తర్వాత ఆమె సంతోషించి స్త్రీ సహజమైనటువంటి గుణాలతో నిండి వర్తనుడైనటువంటి ఆ ఋషితో సంగమించడం జరిగింది. అప్పటి నుండి ఆమె లోకంలో గంధవతి అనే పేరుతో ప్రసిద్ధి పొందడం జరిగింది. ఆమెకు యోజన దూరంలో ఉన్నటువంటి జనులంతా ఆ శరీర సౌగంధ్యాన్ని ఆక్రమించడం జరుగుతూ ఉండేది. అందువల్ల ఆమెకు యోజన గంధి అనే పేరు కూడా కలగడం ఇక్కడ విషయం. ఈ విధంగా సత్యవతి గొప్పదనాన్ని పొంది ఆ పరాశరునితో సంగమించి సజ్జోగర్భంలో యమునా ద్వీపంలో తేజవంతుడైనటువంటి పుత్రుని కనడం జరిగింది. అతనే అవసరమైనటువంటి పని కలిగినప్పుడు తలుచుకుంటే వెంటనే కనబడతాడనే అని తల్లికి చెప్పి తపస్సునందే మనసును లగ్నం చేసిన వాడు అవ్వడం జరిగింది. ఇలా పరాశరుని వల్ల సత్యవతికి ద్వైపాయనుడు జన్మించడం జరిగింది. ద్వీపంలో నివసించడం చేత అతడు ద్వైపాయనుడు అని పిలువబడడం జరిగింది. అనంతరం సత్యవతి ఆనందించి తన ఇంటికి వెళ్ళడం, ఆమెకు యోజన దూరంలో జనులంతా ఆమె పరిమళాన్ని ఆగ్రహిస్తూ ఉండడం, అలాగే దాసరాజు కూడా ఆ పరిమళాన్ని ఆగ్రహించి ఆనందించడం జరిగింది. అయితే అప్పుడు దాసరాజు ఇలా అన్నాడు: అమ్మాయి, నిన్ను మత్స్యగంధి అంటున్నారు కదా, నీకు సుగంధం ఎలా వచ్చింది అని, నీ చేత వాసన పోగొట్టి ఈ మంచి వాసన నీకెవరిచ్చారు అని అడగడం జరిగింది. సత్యవతి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది: ఆయన శక్తికి మించి పండితుడైన ఒక కొడుకున్నాడు. అతని పేరు పరాశరుడు అని ప్రసిద్ధి. నావ నడుపుతున్న నన్ను చూసి నా అసహ్యమైన చేప వాసన పోగొట్టి యోజన దూరం వ్యాపించేటటువంటి సుగంధాన్ని నాకు ఇవ్వడం జరిగింది. ఋషి యొక్క అనుగ్రహాన్ని చూసి జనులంతా సంతోషించడం జరిగింది. విద్యావంతుడైనటువంటి ద్వైపాయనుడు యుగానికి ఒక్కొక్క పాదం చొప్పున లోపిస్తున్న ధర్మాన్ని, మానవులకు లోపిస్తున్న ఆయుశక్తులను, యుగాల దురవస్థను చూచి వేదాలను, బ్రాహ్మణులను అనుగ్రహించదలిచి వేదాలను విస్తరింపజేయడం జరిగింది. అందువల్లే అతడు వేదవ్యాసుడు అనడం జరిగింది. ఈ విధంగా మహాభారతంతో పాటుగా వేదాలను ఆ సుమంతుడు, జైమిని, నైలుడు, అలాగే తన కుమారుడైనటువంటి సమునకుడు, అట్లాగే వైశంపాయనుడు అనేవారికి నేర్పడం జరిగింది. వారు వేరువేరుగా భారత సంహితను వ్యాప్తి చేయడం జరిగింది. అదేవిధంగా భీష్ముడు శంతనుడికి గంగయందు తేజస్సుతో మహాపరాక్రమవంతునిగా, మహాకీర్తివంతునిగా జన్మించడం జరిగింది. ఈ విధంగా కృష్ణద్వైపాయనుడు వ్యాస మహర్షి జన్మించడం మనకి ఈ అధ్యాయంలో మనం అన్వయించుకోవడం జరిగింది. మిగిలిన విషయాలు మనం తర్వాత అన్వయించుకుందాం. శ్రీకృష్ణం వందే జగద్గురు.